ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జల విహారంలో రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి అద్భుత అనుగ్రహం. తిరుమల క్షేత్రంలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్న మండలి. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతున్న పుంగనూరు పట్టణం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవ వైభవం. ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నృసింహునికి పొన్న చెట్టు వాహనం. చిన్న అహోబిలంలో మోహిని అలంకరణలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి దర్శనం. నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి ఏకాదశి ఉత్సవం. నాగలాపురంలో శ్రీ వేదవల్లి అమ్మవారికి ఊంజల్ సేవ నీరాజనం. రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు స్వామి పుష్కరిణిలో జలవిహారం చేస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుమల క్షేత్రంలో ఆహ్లాదభరితంగా సాగుతున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో భాగంగా శుక్రవారం రుక్మిణి శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై ఊరేగారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు భక్తిరస భరితంగా తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజైన శుక్రవారం సాయంత్రం రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారికి తెప్పోత్సవం జరిగింది. అర్చకులు సకల తిరువాభరణాలు వర్ణశోభిత పుష్పమాలలతో ఉత్సవ శోభితంగా అలంకరించిన రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారిని తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా సమీపంలోని స్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలంకరణతో దగద్దగాయమానంగా మెరిసిపోతున్న పుష్కరిణిలో పుష్ప తోరణాలు విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను వేంచేపు చేశారు. వేదనాదాలు భక్తి సంకీర్తనలు మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు పుష్కరిణి జలాలలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు తెప్పలపై రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి దర్శనం చేసుకుని ముగ్ధులయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ధర్మ ప్రచారానికి ప్రణాళికలు,
తిరుమలలో వీధులకు కోడళ్లకు దేవీ దేవతలు భక్తాగ్రేసరుల పేర్లు పెట్టడం, టీటీడీ వార్షిక బడ్జెట్పై ప్రతిపాదనలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ఇతర న్యాయమూర్తులు శనివారం సాయంత్రం తిరుమలకు రానున్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులకు తిరుమల పర్యటనలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులకు సూచించారు. తిరుమలలోని వైకుంఠం 1లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అదనపు ఈవో వెంకయ్య చౌదరి సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణతో కలిసి సంబంధిత విభాగాల అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. న్యాయమూర్తులకు వసతి, దర్శనం తదితర అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్త శోభితంగా కనువిందు చేసింది. వారాంతపు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. నడక మార్గంలో వెళ్లి మొక్కులు తీర్చుకునే భక్తులతో పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం రద్దీగా మారింది. ముందుగా మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి కర్పూర హారతులు వెలిగించారు. ఆపై దీపారాధనలు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారి పాదాలను తలపై పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ నడక మార్గంలో మెట్లకు పసుపు, కుంకుమ బొట్లను అలంకరించి హారతులు వెలిగించి తిరుమలకు పయనమయ్యారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని టీటీడీ అనుబంధ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం స్వామివారు మోహిని అలంకరణలో పల్లకి ఉత్సవంలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి. అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా పుంగనూరు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి శుక్రవారం రాత్రి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని రామచంద్రమూర్తి అలంకరణలో భక్త శ్రేష్ఠుడు శ్రీ హనుమంతుల వారిపై ఆసీనులను చేసి ఊరేగింపు నిర్వహించారు. నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని బర్డ్ ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు శనివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో అమెరికాకు చెందిన రావిపాటి శిరీష, శివప్రసాద్ దంపతులు విరాళంకు సంబంధించిన డీడీని ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. అనంతరం పండితులు వీరికి వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్సవ వైభవం భక్తులను తన్మయలం చేసింది. ఫాల్గుణ మాసం సందర్భంగా ఏకాదశి రోజు స్వామివారికి తిరువీధి సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను గావించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నారాయణవనం క్షేత్ర వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వేడుకగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ తిరుచి సేవలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని తరించారు. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రం జయ జయ నృసింహ నామస్మరణలతో మారుమ్రోగుతోంది. ఎగువ దిగువ అహోబిల క్షేత్రాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తజన సందోహం నడుమ భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఎగువ అహోబిల క్షేత్రంలో శ్రీ జ్వాలా నరసింహ స్వామివారికి పొన్న చెట్టు వాహన సేవ నయనానందకరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని దేదీప్యమానంగా అలంకరించి కోరిన కోరికలు తీర్చే పొన్న చెట్టుపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఎగువ అహోబిల క్షేత్ర వీధుల్లో స్వామివారి పొన్న చెట్టు వాహన సేవ వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల
శ్రీ వెంకటేశ్వర ప్రాచోన్నత పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులుగా విచ్చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్, తిరుపతి మండల విద్యాశాఖ అధికారి కె బాలాజీ, టీటీడీ పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు వలపల మునిరత్నం నాయుడు, నెల్లూరు జిల్లా ఆదర్శ ఉపాధ్యాయుడు విజయ్ ప్రకాష్, వే ఫౌండేషన్ అధ్యక్షుడు పైడి అంకయ్య తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాలను ప్రారంభించారు. అనంతరం స్వామి అమ్మవార్ల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఆపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూ 100% ఫలితాలను సాధిస్తున్నామని, సంస్కృతి సంప్రదాయాలతో పాటు విద్యార్థులకు సామాజిక సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో పలువురు వక్తలు విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. అనంతరం వివిధ క్రీడా సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి చంద్రయ్య అతిథులను ఘనంగా సత్కరించారు. తిరుపతి జిల్లా నాగలాపురంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ మహావిష్ణు ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. ఫాల్గుణ మాసం సందర్భంగా ఆలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీ వేదవల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి ఉత్సవమూర్తిని దేదీప్యమానంగా అలంకరించి ఉంజలి మండపంలో ఆసీనులను గావించారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనాదుల నడుమ అర్చకులు అమ్మవారికి ఆగమోక్తంగా ఉంజల్ సేవ నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ వీధుల్లో అమ్మవారికి తిరుచి ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేసిన అర్చకులు వేదోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. చిన్న అహోబిల క్షేత్రంలో అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి మోహిని అవతారంలో పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి దివ్యమూర్తిని మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలతో జగాలను మోహింపజేసిన జగన్మోహిని అవతారంలో కొలువదీర్చారు. పీఠాధిపతులు శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామి ఆధ్వర్యంలో విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల జయ జయ నృసింహ నామస్మరణలు, మేళ తాళాల నడుమ క్షేత్ర వీధుల్లో స్వామివారికి మోహిని అవతార పల్లకి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పావన గోదావరి తీరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీరామ శరణం మమ నామస్మరణలతో పులకించింది. ఫాల్గుణ మాసం సందర్భంగా స్వామివారి సన్నిధిలో పునర్వసు నక్షత్ర వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుల వారి పాదుకులకు గిరి ప్రదక్షిణ ఉత్సవం భక్తిరస భరితంగా జరిగింది. వేలాదిగా విచ్చేసిన భక్తజనం
జయ జయ శ్రీరామ జయ జయ శ్రీ సీతారామచంద్ర నామస్మరణలు చేస్తుండగా అధికార అర్చక బృందం ఆధ్వర్యంలో శ్రీరామచంద్రుని పాదుకల గిరి ప్రదక్షిణం ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. రామ కోదండ రామ రామ పట్టాభిరామ 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 రామ కళ్యాణ రామ రాఘవ రామ కళ్యాణ రామ రాఘవ. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వల్లిమలైలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం హరోం హరి నామస్మరణలతో మారుమ్రోగుతోంది. స్వామివారి సన్నిధిలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి దివ్య రథోత్సవం భక్తి ప్రధానంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన అందమైన మహారథంపై ఆశీర్వదనం చేసి అర్చకులు హారతులు అందజేశారు. ఆపై భక్తుల శరవణ భవ నామస్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్ల రథోత్సవం అట్టహాసంగా సాగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహనృసింహుని దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. పాల్గొన మాసం ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి అర్చనలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సీతారామ స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరం గోపాలపురంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పాల్గొన మాసం ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి దేవికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను జరిపారు. అనంతరం సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి దేవిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకృతులను గావించి కుంకుమార్చన, పుష్పార్చనలతో సేవించారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీచక్రానికి పూజలు జరిపారు. ఇక ఇటు వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో పాల్గొన మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏకాదశి రోజు అమ్మవారికి 1,00,000 మల్లెల అర్చన మంగళకరంగా జరిగింది. ముందుగా అమ్మవారి సన్నిధిలో మల్లెపూలతో మండపానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శ్రీ మహాలక్ష్మీదేవికి సహస్ర నామార్చనతో మల్లెపూలతో అర్చనలు జరిపారు. ఆపై గర్భాలయంలోని శ్రీ మహాలక్ష్మీదేవికి 1,00,000 మల్లెల అర్చనను శాస్త్రోక్తంగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 9వ తేదీ వరకు నిర్వహించే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళఘనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి తిరుచి సేవ జరిపారు. ఆపై ధ్వజస్తంభ మండపంలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి గరుడ ధ్వజపట ఆరాధన గావించారు. అనంతరం ధ్వజస్తంభానికి ఆగమోక్తంగా అభిషేకాది ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై సుముహూర్త సమయంలో సకల లోక వాసులను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కడప జిల్లా బద్వేల్ మండలం అనంతరాజపురం లక్ష్మీపాళ్యంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు సాగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణ క్రతువును అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు పూజలు చేశారు. ఆపై ధ్వజస్తంభ మండపంలో భేరి పూజ, గరుడ ధ్వజపట ఆరాధన, ధ్వజస్తంభ అభిషేకాలను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ ధ్వజారోహణం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ గావించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో అలరారుతోంది. పాల్గొన మాసం ఏకాదశి సందర్భంగా స్వామివారి మూలమూర్తిని దివ్యాభరణ భూషితంగా దేదీప్యమానంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి విశేషంగా పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు.
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామంలోని శ్రీ వరాల ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పాల్గొన మాసం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాచారెడ్డి చౌరస్తాలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుండి లచ్చపేట శ్రీ వరాల ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం వరకు భజనలు చేస్తూ భక్తిగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం ఆలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 4 దశాబ్దాల చరిత్ర కలిగిన పురాతన శివాలయంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా జరిగాయి. బూర్గంపాడులోని పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం పురాతన శైవ క్షేత్రంగా వెలుగొందుతోంది. స్వామివారి సన్నిధిలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవాలను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠం సంస్థానం ఆధ్వర్యంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు సంప్రదాయ శోభితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మఠంలోని స్వామివారికి ముందుగా పూజలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో కొలువుదీర్చి హారతులు అందజేశారు. అనంతరం స్వామివారిని నందివాహనంపై ఆసీనులను చేసి పట్టణ వీధుల్లో భక్తుల శివనామ స్మరణల నడుమ నందివాహన సేవను విశేషంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి కొలువుదీర్చిన అర్చకులు ముందుగా ఆగమ కైంకర్యాలతో షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆవుకు మండలం కొండమనాయనిపల్లెలోని రామాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ సహిత శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో భక్తులు సంకల్ప పూజలతో సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు జరిగాయి. గోవును పసుపు, కుంకుమ, పూమాల, నూతన వస్త్రాలతో అలంకరించి అర్చనలు జరిపారు. ఆపై ప్రదక్షిణ నమస్కారాలతో గోమాతను సేవించారు. కడప నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో పాల్గొన మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అభిషేకం మంగళకరంగా జరిగింది. అర్చకులు వేద మంత్రాలతో స్వామివారికి పవిత్ర జలాలు, పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం మహామంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 67,952 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,414 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,97,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.